అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఒకవైపు, మరోసారి తమదైన సోషల్ ఇంజనీరింగ్తో జనసేనానికి షాక్ ఇవ్వాలన్న వైసీపీ ప్లాన్ మరోవైపు. వీటన్నింటికీ ఈసారి వేదిక కాబోతోంది ఏపీలోని పిఠాపురం. ఆసక్తి రేపుతున్న పిఠాపురం పోరు. ఈసారి కాపులు ఎవరి వైపు? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆసక్తి ఏ స్థాయిలో ఉందో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సీటుపై కూడా అదే రేంజ్ లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవన్ కోరిక తీరలేదు. అందుకే ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ బరిలో గెలిచి తీరాలన్న కసితో ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరి నిమిషం వరకు తాను పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ ను కొనసాగించారు. మళ్లీ భీమవరం నుంచి బరిలో దిగబోతున్నట్టు సంకేతాలు ఇచ్చినప్పటికీ చివరకు పిఠాపురం సీట్ను ఖాయం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం వెనుక అసలు కారణం అక్కడ కాపుల ఓట్లు అధికంగా ఉండడమే. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు దాదాపు 90,000 వరకు ఉన్నాయి. ఆ ఓట్లు మొత్తం జనసేనకు పడి మిగతా ఓట్లలో సగం తనకు పడ్డా తన గెలుపు సులువు అవుతుందన్నది పవన్ కళ్యాణ్ లెక్క. కాకినాడ ఎంపీగా జనసేన తరఫున ఉదయ్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒకవేళ బీజేపీ సూచిస్తే ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అన్నారు. ఇకపై పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటామని అన్నారు పవన్ కళ్యాణ్. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారని, ఆమె వైకాపాను వీడి జనసేనలోకి రావాలి అన్నారు. పిఠాపురంలో తాను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. అయితే పిఠాపురంపై వైసీపీ కూడా గట్టిగానే గురిపెట్టింది. పిఠాపురంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కాపుయేతర ఓట్లు 1,50,000 వరకు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పై పోటీకి కాపు వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు వంగా గీతను బరిలోకి దింపింది అధికార పార్టీ. పవన్ కాపు అయితే తాను కూడా కాపు ఆడపడుచునే అంటున్న వంగా గీత 100% కాపుల మద్దతు తనకే ఉంటుందని తెలిపారు. మిగతా కులాల్లోనూ తనను అభిమానించేవారు ఉన్నారని చెప్పారు. వారంతా తనకే అండగా ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అని అనుకునే మిగతా వర్గాలన్నీ కూడా తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తాయి, అన్ని వర్గాలు. అట్లాగే కాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు అయితే వంగా గీత కూడా కాపాడవచ్చు కాబట్టి కాపుల నుంచి 100% నాకు సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా నన్ను అభిమానించే వాళ్ళు, నేను సేవ చేసిన వాళ్ళు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు నాకు ఉంటారు. మొత్తానికి పిఠాపురంలో ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ కాపు నేతలే కావడంతో గెలుపు విషయంలో ఎవరి లెక్కలు వారుకున్నాయి. దీంతో కాపుల సపోర్ట్ తో పాటు ఇతర వర్గాల మద్దతు ఎవరికి లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.